ఈరోజు ఒకటే కాదండి, బోండా ఉమ్మతో పాటు పీతల సుజాత, అలాగే మీరు చూస్తే అచ్చెం నాయుడు, వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా మాట్లాడటానికే వీళ్ళు అక్కడికి రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు జగన్ గారు చక్కగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే మాట్లాడారో దానికి కౌంటర్గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి మీద మీరు నెపం వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. 2000లోనే ఏ విధమైన ఒక కోర్టు తీర్పు వచ్చింది, ఆ తీర్పు వల్ల 2004లో ఏ విధంగా మనం ఫేస్ చేయాల్సి వచ్చింది, ఈరోజు మనం నీటి కోసం ఇంత ఇబ్బంది పడాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అనేది ప్రూఫ్లతో కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పకుండా జగన్ గారు 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుపోయాడు, జగన్ గారు ఇంకేదో చేశాడు అంటూ డైవర్షన్ చేసేలాగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు అనుభవం ఉంది అంటున్నారు. అనుభవం ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడేది అనుభవం మీకు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు పీతల సుజాత లేస్తుంది, రోజా గురించి మాట్లాడుతుంది. ఈ రోజే కాదు, మొన్న అంగన్వాడీ ఇష్యూ మీద నేను ఫైట్ చేసినప్పుడు నా మీద ఎగిరింది. అంతకుముందు డ్వాక్రా మహిళ రుణమాఫీ గురించి నేను గొడవ చేస్తుంటే అనింది. నేను అంటున్నా, నేను మహిళను కాబట్టి మహిళకు అన్యాయం జరుగుతుంటే పోరాడుతున్నా. నువ్వు ఒక మహిళ ఉండి మహిళలకి సమస్యలు వస్తుంటే దానికి మీరు సంఘీభావం తెలియజేసి ఆ సమస్యల్ని దూరం చేయాల్సింది పోయి రోజా పని పాట లేకుండా వస్తుంది అంటున్నారు. వీళ్ళకి ఓట్లేసి అధికారంలోకి ఎలా పంపించారు అసెంబ్లీలోకి, మాకు మా నియోజకవర్గాలు ప్రజలు ఓట్లేసి అసెంబ్లీలోకి వారి సమస్యలను మాట్లాడడానికి పంపించారు. మరి సమస్యలు మాట్లాడడానికి నాకు మైక్ ఇవ్వకూడదు, ఉప్పలేటి కల్పనకు మైక్ ఇవ్వకూడదు, చెవిరెడ్డికి మైక్ ఇవ్వకూడదు, లేదంటే కొడాలనానికి, అంటే ఎవరైనా సమస్యల గురించి ఎత్తి చూపించే వాళ్ళకి మైక్ ఇవ్వకూడదు, కానీ వాళ్ళు మాత్రం పర్సనల్ గా తిట్టే వాళ్ళకి మైక్ ఇస్తారు. అధికార పక్షం సభ్యులు మాత్రం వాళ్ళు రన్నింగ్ కామెంట్ చేస్తున్నారు, రోజాను నాని అంటున్నారు. అంతేకాకుండా కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అభ్యంతరం పెడుతున్నారు, వాళ్ళు సభ మాట్లాడేటప్పుడు మేము శ్రద్ధగా వింటున్నామని చెప్పి ఆరోపణలు చేస్తారు. దీనిపై ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నిజంగా వారికి అంత చిత్తశుద్ధి ఉంటే మేమేంటో వాళ్ళేంటో ప్రజలకు తెలియాలంటే గత అసెంబ్లీ సెక్షన్ లాగా రోబోటిక్ కెమెరాలు పెట్టండి, ఏం జరుగుతుందో అది మొత్తం ప్రపంచం మీడియాకు తెలుస్తుంది. అంతేగాని మీకు కావాల్సిన వాళ్ళకి గతంలో మనోహర్ గారు ఉన్నప్పుడు రోబోటిక్ కెమెరాలు ఉన్నప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పుకున్న ఈయన ఎందుకు అవి తీసేసి మాన్యువల్ కెమెరాలు ఇచ్చి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులనే చూపించుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు మేము తప్పు చేసామంటే మమ్మల్ని జూమ్ చేసి చూపించుండొచ్చు కదా. ఇప్పుడు చివరిగా బోండా మమ్మల్ని తిట్టేటప్పుడు మేము ఆవేశం అవుతుంటే స్పీకర్ గారు చెప్తున్నారు రోజాకి జూమ్ చేయించండి కొడాలి, అంటే మమ్మల్ని క్లోజప్ లాస్ట్ మినిట్లో తీసి సస్పెండ్ చేయాలి అని. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకేమైనా ఉందా అని మీరందరూ కూడా ఆలోచించాలి.